సినీ రంగానికి సంబంధించి మనకి వెంకటేష్ కానివ్వండి, ఎన్టీఆర్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానీ ఆయన వాళ్ళ సినిమాస్లలో సాంగ్స్ పాడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో చాలామంది హీరోయిన్స్ కూడా పాడుతున్నారు. కానీ ఒకానొక టైంలో ఆరెంజ్ మూవీ రిలీజ్ అయినప్పుడు మీ సినిమా నుంచి సాంగ్ పాడి సిడ్నీ నగరం సాంగ్ అనేది పాడడం జరిగింది. సో ఆయనలో కూడా ఒక మంచి సింగర్ ఉన్నారు, అది మరి ఎవరో కాదు, రామ్ చరణ్. ఆయన ఎందుకు వాడుకోవట్లేదు? లుక్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు RC16లో నేను ఇంకా పవర్ ప్యాక్ చేయాలంటే అది ఏం చేయాలి అని బుచ్చిబాబు మాత్రం ఆయనలో ఒక ఫోక్ సాంగ్ పాడిస్తున్నారట. ఇది నిజమేనా లేకపోతే రూమరా? సో ఖచ్చితంగా బుచ్చిబాబు గారు ఒక మంచి రూటెడ్ ఫిల్మ్ అయితే తీస్తున్నారు రామ్ చరణ్ గారితో. దాని డీటెయిల్స్ ఏంటనేది ఫస్ట్ లుక్ వచ్చిన తర్వాత అందరికీ క్లారిటీ వస్తుంది, అది ఏ సినిమా చేయబోతున్నారు, ఎట్లా ఉండబోతుందని. సో ఖచ్చితంగా దాని తాలూకు అయితే ప్రిపరేషన్ అంతా గ్రౌండ్ లెవెల్ సెట్ చేసి పెట్టుకుని దిగారనమాట బుచ్చిబాబు గారు. అంటే పక్కా ఇది ఒక 3-4 ఏళ్ళ టైం దొరికితే ఎంత బాగా స్క్రిప్ట్ రాసుకోవచ్చు అనే విధంగా రాసుకుని ఆయన దిగడం జరిగింది. సో మరి ఇక్కడ రామ్ చరణ్ గారితో ఇప్పుడు దాకా ఎవరు చేయని ఎక్స్పెరిమెంట్ కూడా బుచ్చిబాబు గారు చేపిస్తున్నారు. సో ఆయన పాట పాడారు అంతకుముందు ఒక ప్రజారాజ్యంకి కోసం అని చెప్పి ఒక సాంగ్ పాడతారు. సో తర్వాత ఎక్కడ బయట అడిగితే ఈ ఆరెంజ్ సాంగ్ మాత్రం పాడగలుగుతారు అనమాట. సో ఎక్కువ ఇంట్రోవర్ట్ లాగా పాటలు ఎక్కువ పాడకుండా తప్పించుకోవడానికి ట్రై చేస్తారు. బట్ ఆయన పాడితే బాగుంటుంది అని ఒక ఐడియాతో బుచ్చిబాబు గారు అయితే ఈ RC16లో ఒక ఫోక్ సాంగ్ క్రియేట్ చేపిస్తున్నారంట రెహమాన్ గారితో. సో దాన్ని ఈయనతో పాడిచ్చేదానికి ఆయన కన్విన్స్ చేస్తారంట. సో ఈయన కూడా యాక్సెప్ట్ చేసినట్టు తెలుస్తుంది. సో ఖచ్చితంగా ఫర్ ద ఫస్ట్ టైం సినిమా స్క్రీన్ పైన ఈయన పాడిన పాట వినబోతున్నాం అనమాట. సో ఖచ్చితంగా ఆ సిడ్నీ నగరం అవి పాడినప్పుడు మాత్రం అంతకుముందు ఇంటర్వ్యూలో కూడా ఒకసారి పాడతారు. పాట వింటే ఓకే బాగుంది కదా అనిపిస్తుంది. సో ఖచ్చితంగా వాయిస్లో ఆ బేస్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా వాడుకుంటే కనుక అన్ని రకాలు చేయగలుగుతాడు ఆయన. ఆ డైరెక్టర్లకు ఉండాలి అది, ఆయన నుంచి ఏం తీసుకోవాలని. సో మరి బుచ్చిబాబు గారు ఆ రామ్ చరణ్ గారిలో నుంచి ఏమేమి తీయాలో అన్నీ తీస్తున్నారు ఖచ్చితంగా. ఆయన ఇప్పుడు దాకా అటెంప్ట్ చేయని అన్నీ కూడా చేపిస్తున్నారు అనమాట. సో ఒక డైరెక్టర్ అంటే మరి బుచ్చిబాబు లాగే ఉండాలని కూడా నేను చెప్తా ఖచ్చితంగా. ఆ హీరోతో పనిచేసినప్పుడు అతనిలో ఉన్న అన్ని టాలెంట్స్ని వాడుకోగలగాలి, అప్పుడే అతను కంప్లీట్ డైరెక్టర్ అవుతాడనమాట. సో మరి ఆయన సెకండ్ సినిమా అయినప్పటికీ రామ్ చరణ్ గారి దగ్గర నుంచి అన్నీ తీసుకోగలుగుతున్నారంటే కనుక నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. సో మరి అట్లా యాక్టర్ కూడా 100% ఇచ్చి డైరెక్టర్ కూడా 100% తీసుకున్నప్పుడే సినిమా కూడా 100% సక్సెస్ అవుతుంది. సో మరి చూద్దాం RC16 అసలు ఎలా ఉండబోతుంది, ఈయన పాడే పాట ఫోక్ సాంగ్ ఎలా ఉండబోతుంది అని.